దేశంలో గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల్లో భర్తలే బాధితులుగా మారుతున్నారు. మహిళలు మరీ సున్నిత మనస్కులైనటువంటి మహిళలు ఇంత రాక్షసత్వంగా, ఇంత క్రూరంగా, దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మహిళలను ఫస్ట్ ఆఫ్ ఆల్ సున్నిత మనస్కులు, అబలలు అనే పదాలను వాడేయడం ఆపేసేయాలి ఫస్ట్. వాళ్ళు చేసినంత నేరాల స్థాయికి జెన్స్కిన్ చేసి ఉంటే ఈ పాటికి మీడియాలో వాళ్ళు కూడా హైలైట్ చేసేవాళ్ళు. వేరే వ్యక్తి కోసం సొంత పిల్లలకు చంపేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి పరాయి వ్యక్తి కాడికి పోతుంది అంటే అబ్బాయి కూడా పరాయి వ్యక్తి వస్తున్నారు కదా. దేశంలో విపరీత హింసాత్మక ఘటనలు వైవాహిక బంధంపైనే అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల్లో భర్తలే బాధితులుగా మారుతున్నారు. భార్యలు ప్రియుల మోజుల్లో పడి భర్తలను, పిల్లల్ని కూడా హింసాత్మకంగా, దారుణంగా, క్రూరంగా చంపుతున్నటువంటి ఘటనలు ఇప్పుడు దేశంలో వెలుగు చూస్తున్నాయి. సోషల్ మీడియా పరిచయాలు కావచ్చు, గత బంధాలు కావచ్చు, కారణం ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ పెళ్లిళ్లపైన, భారతదేశానికి వస్తున్నటువంటి సాంప్రదాయం పైన అనేకమంది పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అసలు మహిళల్లో ఈ క్రూరత్వం పెరగడానికి కారణం ఏంటి? మహిళలు మరీ సున్నిత మనస్కులైనటువంటి మహిళలు ఇంత రాక్షసత్వంగా, ఇంత క్రూరంగా, దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిదే ఈరోజు మన ఈ ప్రత్యేకమైన డిబేట్. ఇప్పుడు మనతోటి మల్లికార్జున్ ఉన్నారు. ఆయన అడిగి అసలు మహిళల్లో ఇంత క్రూరత్వం పెరగడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మల్లికార్జున్, అసలు ఏం జరుగుతుంది దేశంలో? గత 6 నెలలుగా దేశంలో ఎక్కువగా ప్రియుల మోజుల్లో పడి భర్తల్ని దారుణంగా చంపుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. మనం మేఘాలయ కావచ్చు, హైదరాబాద్లో జరిగిన ఘటనలు కావచ్చు, ఏదైనా ప్రధానంగా బాధితులుగా మారుతుంది మాత్రం భర్తలే. అసలు లోపం ఎక్కడుంది? ముందుగా చర్చకు పాల్గొన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు గత 6 నెలల నుంచి ఈ యొక్క నేర ప్రవృత్తి అనేది మహిళలు పెరగట్లేదు. గత కొన్ని ఏళ్ళ నుంచి, మీన్స్ ఒక 5-6 ఏళ్ళ నుంచి కూడా ఈ నేర ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. ఈ 6 నెలల నుంచే కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వనపర్తి జిల్లాలో స్వాతి అనే అమ్మాయి తన ప్రియుడి కోసము భర్తను చంపి చికెన్ సూప్ అనే ఒక క్రైమ్ మర్డర్ సీన్ చేసింది. సో అది అప్పట్లోనే మనకు పెద్ద సంచలనంగా మారింది రాష్ట్రంలో. సేమ్ ఇప్పుడు హనీమూన్ కేసు అనేది మనకు వచ్చింది. అంటే ఈ 6 నెలల్లో కాకుండా గతంలో జరుగుతుంది. నాకు తెలిసి దీనికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు ఒంటరిగా ఉండడము, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం లేకపోవడము, వాళ్ళకంటూ ఒక అడ్డు అదుపు లేకపోవడము, తాము చేసిందే కరెక్ట్ అనుకోవడం వల్ల ప్రధానంగా వాళ్ళల్లో ఈ కొత్త నేరాలోచన రావడానికి కారణమవుతుంది. ఇక మనం చెప్పు, అసలు ఏంటి మహిళలు ఎందుకు ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తారు? మామూలుగా మహిళలు అంటే మనం ఏమనుకుంటామంటే సున్నిత మనస్కులు, ఒక మాట అంటేనే గట్టిగా ఏడుస్తారు. అలాంటి వాటి స్థితి నుంచి మరీ దారుణాతి దారుణంగా భర్తలను చంపి ఒక డ్రమ్లో పెట్టడం దగ్గర నుంచి ఇంత దారుణమైనటువంటి ప్రవృత్తి మహిళల్లోకి అసలు పెరగడానికి కారణం ఏంటి? మహిళలను ఫస్ట్ ఆఫ్ ఆల్ సున్నిత మనస్కులు, అబలలు అనే పదాలను వాడేయడం ఆపేసేయాలండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళను డిస్క్రిమినేట్ చేయడానికి మాత్రం వాడే పదాలు అవి. ఒక వ్యవస్థలో ఆల్రెడీ ఇది అనేది మేల్ డామినెంట్ సొసైటీ. ఈ సొసైటీలో క్రైమ్కి బ్రాండ్ అంబాసిడర్గా మెన్ ఉన్నాడు ఆల్రెడీ. ఈడ 1-2 కొన్ని చూసుకుంటే 1-2 మహిళలు వచ్చేసరికి మహిళల్లో పెరుగుతున్న క్రూరత్వం అనేది, మహిళలు 1-2 అనేమి లేదు. మనం ఈ 1 ఇయర్ ఇప్పుడు బిఫోర్ 1 ఇయర్ తీసుకుంటే, అదే ఓకే, బిఫోర్ 1 ఇయర్ నుంచి తీసుకుంటే మనం ఇంతవరకు వినని ఘటనలు కూడా వింటున్నాం. ఇంతవరకు విననివి ఇప్పుడు ఎగ్జాంపుల్ మేఘాలయ హనీమూన్ కేసు ఉంది. పెళ్ళైన మరీ నెల రోజులకే మహిళలు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకునే బదులు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పటమో, వాళ్ళని కన్విన్స్ చేయటమో, ఇలా ఏమైనా ప్రయత్నించవచ్చు కదా. మరీ ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించటము అని? మరి అంటే 2-3 ఏళ్ళుగా ఏం లేదు. 2020 నుంచి తీసుకుంటే కోవిడ్ సమయంలో వాళ్ళు కొంచెం ఐసోలేట్ అయ్యి కొంచెం బతికిపోయారేమో. అప్పుడు ఎందుకో 56 lakhs కేసులు వచ్చినాయి ఓన్లీ మహిళల పైన. అదే ఇయర్ మెన్స్ 20,000 లోపలనే ఉంది, 19,000. అంటే 19,000 మంది పురుషులు కేసు గురైతే 56 లక్షల మంది అమ్మాయిలు గురయ్యారు. ఇది ప్రతి ఇయర్ పెరుగుకుంటూ అవుతూనే ఉంది. 2024-25 ఇయర్కి వచ్చేసరికి 1,56,00,000, దాదాపు 1,56,00,000 మహిళలపై ఇవి ఆకృత్యాలు జరిగినాయి. అదే మెన్స్ వచ్చేసి 2020లో ఎంత 20,000 ఉందో 2025లో కూడా అదే 20,000 లోపే ఉన్నారు. కొన్ని మీడియా ఛానల్లో 24 గంటలు ఒకటే ఇష్యూను ఎందుకు అంత ఇష్యూ ఒకటే అని కాదు, మీడియా ఛానల్ అని కాదు, ఇష్యూ ఒకటే అని కాదు, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు.
ఓకే ఇది నా డౌరీ హెరాస్మెంట్ చేస్తున్నారు, కొన్ని సెక్షన్లు కూడా కేవలం మహిళలకే డిపెండ్ అయిపోయి ఉన్నాయి, పురుషులకు కనీసం న్యాయం చేయకపోతున్నట్లు అని కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి మనం? ఇంకొకటి మన్మోహన్ చెప్పినట్టు లేడీస్ నేరాలు పెరుగుతున్నాయన్నాడు. సో వాళ్ళు చేసినంత నేరాల స్థాయికి జెంట్స్కి చేసి ఉంటే ఈ పాటికి మీడియాలో వాళ్ళు కూడా హైలైట్ చేసేవాళ్ళు. కానీ ఎక్కడ ఢిల్లీలో చూసినా, బెంగళూరులో చూసినా లేడీస్ చేసిన హింసల వల్లే జెంట్స్ బలి అవుతున్నారు. కానీ లేడీస్ జెంట్స్ దారుణంగా చంపిన ఘటనలు చాలా తక్కువ కనపడుతున్నాయి. ఇన్ కేసు నిజంగా జెంట్స్ దారుణంగా చేసి ఉంటే ఆల్రెడీ మనం హైదరాబాద్లో మీర్పూర్ అనే ప్రాంతంలో చూసినాము, మహిళను కుక్కర్లో పెట్టినారని. అలాంటి ఒక ఘటనకే మనం పెద్ద ఇష్యూ చేసినాము. అలాంటిది ఇంకా జరిగి ఉంటే మీడియా వదులుద్దా జెంట్స్ ను? మల్లికార్జున్ గారు, ఇక్కడ ఏంటంటే ఇట్లా మహిళల్లోనూ క్రూరత్వం పెరుగుతుంది, అట్లానే మహిళలపైన అఘాత్యాలు జరుగుతున్నాయి, అలానే పురుషులపైన కూడా అఘాత్యాలు జరుగుతున్నాయి. 2022 ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం 2023లో 17,678 హత్యలు జరిగితే అందులో మెజారిటీ ఆఫ్ మేల్స్ ఉన్నారు, 13,000 చేంజ్ ఉంది. అట్లనే 2022లో కూడా నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 28,522 మంది పురుషులు హత్యకు గురయ్యారు. అయితే ఈ చనిపోయిన పురుషులందరూ కూడా ఆడవాళ్ళు చంపిన వాళ్ళు కాదు, వీళ్ళని చంపింది కూడా మగవాళ్ళే. కాకపోతే కొన్ని కేసుల్లో కాజ్ మాత్రం ఆడవాళ్ళు ఉన్నారు. దీనికి చాలా ఉన్నాయి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళలో పెరుగుతుందా, ఆడవాళ్ళు చనిపోతున్నారా, మగవాళ్ళు చనిపోతున్నారా అన్నది కాదు ఇంపార్టెంట్, సమాజం ఎట్టుపోతుంది. మేడం ఇంకోటి మేడం, జెంట్స్ ఎలా ఉన్నప్పటికీ లేడీస్ అంటే ఒక సహనం ఉన్న వాళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు వేరే వ్యక్తి కోసం సొంత పిల్లలకు చంపేస్తున్నారు. అంటే జెంట్స్ చేస్తున్నారంటే ఒక సమాజంలో ఒకటి పడిపోయింది, ఏమని మగవాడు అంటే ఇట్లానే ఒక పడిపోయింది. కానీ లేడీస్ కూడా పని చేస్తున్నారంటే ఇంకో రక్షణ ఇచ్చేది వాళ్ళే కదా. మీరు ఒకటి సహనం అంటున్నారు కదా, భూదేవిని కూడా సహనంతోనే కంపేర్ చేస్తారు. కానీ ఆ భూదేవికి కూడా కోపం వస్తే భూకంపం వస్తుంది కదా. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే భూదేవి సహనం వద్దు మేడం. భూదేవి ఇప్పుడు పరాయి మగాడి కోసము పిల్లలను చంపడం అనేది సహనంతో సమానం. ఒకటి పరాయి మగాడి కోసమే అంటున్నారు, కానీ ఇంట్లో తాగొచ్చి హింస పెట్టినప్పుడు చంపిన వాళ్ళు ఉన్నారు. అట్లనే అనుమానంతో, జస్ట్ కేవలం ఒక అనుమానంతో భార్యనే అతి క్రూరంగా చంపిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రైమ్స్ అనేటివి రీసెంట్ ఇయర్స్ లో నాకు తెలిసినంత వరకు ఒక 10 to 15 పిల్లలను చంపడం కరెక్టా? తల్లి పిల్లలను చంపడం కరెక్ట్ కాదు. నేను మరి అదే ఎల్కేజీ పిల్లలు ఉన్నారు. ఎల్కేజీ పిల్లలకి బకెట్ లో పెట్టి చంపిన ఘటన మర్చిపోయారు. ఎల్కేజీ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి ఏం సంబంధం మేడం? భర్త అనేవాడు తడి ప్రేమ తక్కువ, తల్లి అనేమో 9 మాసాలు ముంచి అంటే పెంచి 3 పిల్లలను ఒక్కొక్కరు 9 నెలలు మోసింది, పెంచింది, 3 విషయం పెట్టి చంపడం అంటే ఆ తల్లి ప్రేమ ఎట్టబోతుంది. మరి ఇక్కడ తండ్రి ప్రేమ ఎట్టబోతుంది? ఇప్పుడు తల్లి 9 నెలలు మోసింది, కానీ బతికినంతకి చాకాల్సింది, పెంచాల్సింది, మంచి నడవడిక నేర్పాల్సింది తండ్రి. అలాంటి తండ్రి లేకపోయినా పిల్లలు బతకగలరు, కానీ తల్లి లేకపోతే అలాంటి తల్లి ఒక ఎమురాలిగా యమదూతగా మారిపోతే అలాంటి పిల్లలు ఎలా బతుకుతారు సమాజంలో? తల్లి లేకుండా పిల్లల్ని ఎంతో బాగా పెంచి వాళ్ళ కోసమే బతికిన తండ్రులు లేరా సమాజంలో? ఉన్నారా లేరా కాదు మేడం. పిల్లలు వాళ్ళ అంత నేర ప్రవృత్తికి పరాయి వాడి వ్యక్తి కోసం పరాయి వ్యక్తి కోసం పోతున్నారు అంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా పరాయి అమ్మాయి కోసం వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మాయి పరాయి వ్యక్తి కాడికి పోతుంది అంటే అబ్బాయి కూడా పరాయి వ్యక్తి వస్తున్నారు కదా, అంటే తను కూడా తన వైఫ్ ని చీట్ చేస్తున్నట్లే కదా అక్కడ అర్థం. అయితే చంపేస్తారా అంటే అక్కడ ఇక్కడ ఇంకోటి అర్థమవుతుందా? హనీమూన్ కేసు ఒక్కటే కాదండి, ఇక్కడ చంపడం కరెక్ట్ కాదు. ఇక్కడ చంపేది ఒక్క మహిళ ఒకటే చంపట్లేదు, పురుషులు కూడా హెల్ప్ చేస్తేనే కదా మహిళలు చంపుతున్నారు. ఇప్పుడు ఒక ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నారండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇల్లీగల్ ఎవరితో అమ్మాయి ఒక అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తి ఈ అమ్మాయి ఇద్దరు కలిసి వేరే ఇంకొక మగవాడిని చంపుతున్నారు. ఇక్కడ జస్ట్ చంపడం కరెక్ట్ కాదు, చంపడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ చంపిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఒక అమ్మాయి చంపలేదు కదా, అమ్మాయికి ఒక తోడు ఎవరు? మగవాడే కదా. మగవాడే మేడం. ఆడదాని మోజులో పడ్డ ఏ మగవాడని మునిగిపోతున్నాడు కాదంటలేదు. ఎందుకు పడాలి? మీకు సెన్స్ ఉండదా అండి? వాడికి లేదు, ఏమకైనా నాకు భర్త ఇష్టం లేదు, నాకు పిల్లలు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పొచ్చు. కాదు, ఇప్పుడు అమ్మాయి ట్రాప్ చేయకుండా ఇప్పుడు అమ్మాయి పిల్లల్ని చంపడం ఒక అమ్మాయి హనీమూన్కి వెళ్తుంది, హనీమూన్కి వెళ్ళినా భర్త ఇష్టం లేదు, వెళ్ళిపో. పాపం వాడు ఎంతో ఆశతో పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాపురం చేసిన అతను భార్యని, అది కూడా మిలిటరీ పర్సన్ అయ్యి ఉండి ఎంతో తెలుసుండి భార్యను ఎట్లా ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టారు.
ఆమె ఎంత బాధ పెట్టి ఉంటుంది? తను ఎంత బాధ పెట్టి ఉంటుంది? బాధ పెట్టుంటే చంపేస్తారా? బాధ పెట్టుంటే చంపేస్తారా? వదిలేయమని చెప్పండి. డివోర్స్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి, వదిలేయమని చెప్పండి. ప్రస్తుతం భారతదేశంలో ఈ అకృత్యాలు కానీ, నేరాలు కానీ, మహిళల పైన కానీ, పురుషుల పైన కానీ జరుగుతున్నటువంటి ఘోరాలు కానీ కోవిడ్ తర్వాత 2020 తర్వాత దాదాపుగా 5% పెరిగినాయి. అంతకుముందు జరిగిందని నేనేమంటున్నానంటే, కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఒంటరిగా బతకడానికి అలవాటు పడ్డారు కూడా ఈ గత 4-5 ఏళ్లలో. ఇది మనకు మామూలుగా ఉన్నటువంటి పురుషుల మీద కానీ, మహిళల మీద కానీ ఏమైనా ప్రభావం చూపి? అమర్ గారు, మీరు మంచి మాట చెప్పారు. కోవిడ్ తర్వాత కేసులు పెరిగినాయన్నారు మగవారి మీద. కరెక్ట్ పాయింట్. ఎందుకంటే కరోనా కాలంలో అందరూ సింగిల్గా ఉండడం అలవాటు పడ్డారు. ఇదే సమయంలో సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉండడము, ఇన్స్టాలు, తర్వాత యూట్యూబ్ చూడడం మొదలు పెట్టారు, ఫేస్బుక్లు. ఈ క్రమంలో ఏంటంటే కొత్త పరిచయాలు అవుతున్నాయి. బయట ప్రపంచ సంబంధాలు లేకపోవడం వల్ల కొత్త పరిచయాలు వస్తాయి. ఆ కొత్త పరిచయాలలో ఆ ఎదుటి వ్యక్తి చెప్పిన ఒక మాటలు, కొత్త పరిచయాలు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ మహిళల పైన పురుషులు చేసేటువంటి దాడులు కానీ, పురుషుల పైన మహిళలు జరిగేటువంటి అకృత్యాల్లో ప్రధాన పాత్ర సోషల్ మీడియా అయినా. సోషల్ మీడియా రాబట్టే, సోషల్ మీడియా వల్లనే వైవాహిక బంధంలో ఈ బీటలు వస్తున్నాయా? సోషల్ మీడియా అనేది చాలా రాంగ్. ఎందుకంటే మనది పాట్రియార్కల్ సొసైటీ, పితృసమ వ్యవస్థ. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది, ఈ రోజు కొత్తగా జరుగుతుంది ఏం కాదు. ఇప్పుడు మనకి జియో వచ్చిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువైంది. ఎందుకు సాధారణంగా ఉండేటోళ్ళు కూడా, సాధారణ ప్రజలు కూడా మొబైల్ వాడుతున్నారు, దాని ద్వారానే క్రైమ్ పెరుగుతున్నది అని అంటున్నారు. కానీ అందులో వాస్తవం ఉంది కొంతవరకు. అసలు వాస్తవం ఎంతవరకు ఉందని మొన్న ఒక కేసు చూసాం రాజస్థాన్లో. మనం ఇన్స్టా వాడొద్దు అన్నందుకు భర్తను చంపేసిన మహిళను చూసాం మనం. ఇలాంటివి అంటే కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అట్లా ఏమన్నా ఉందా? యాక్చువల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే ఇంతకు ముందు కూడా కొంచెం ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే భయం అనేది పోయింది. ఎందుకంటే ఒక హత్య చేసినాం మనం, ఒక హత్య చేస్తే ఎట్లా తప్పించుకోవచ్చు అనేది 100 రకాలుగా మనకు చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు. ఇంతకు ముందు కూడా సినిమాలు ఉన్నాయి. అది ఎట్లుండేవి అంటే ఒక తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుంది, నువ్వు తప్పించుకోలేవు అని ఎలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఒక సినిమా కానీ, ఒక వెబ్ సిరీస్ కానీ, సీరియల్ ఏది తీసుకున్నా కానీ ఒకరినొకరు ఎట్లా చంపాలి, చంపిన దాని నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు, ఇది మాత్రమే చూపిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు రీజన్. ఇది ఒక రీజన్ అంటే ఫస్ట్ చట్టం మీద భయం పోయింది. ఫస్ట్ అరే నేను తప్పు చేస్తున్నా, నేను చంపుతున్నా. నిర్భయ వచ్చింది కొత్తగా, ఏదైనా మహిళల పైన ఏదైనా అంటే ఇక్కడ ఇంకోటి ఉన్న పురుషులు ఏమంటున్నారంటే, మేము మహిళల మీద అటాక్ చేసినప్పుడు మా మీద 498 అని గృహహింస పెడుతున్నారు, మాకు నిర్భయ యాక్ట్ అని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మరి మహిళలు కూడా మా పైన దాడి చేస్తుంటే మాకు సరైన చట్టాలు లేవు అని మాత్రం ఇప్పుడు ప్రధానంగా చర్చ. దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక కామెంట్ చేసింది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణించినప్పుడు ఇలాంటి 498A కింద సెక్షన్ల కింద నమోదు చేసి పురుషుల్ని వేధిస్తే వాళ్ళకు కూడా చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది, దాని గురించి కూడా ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలని. దీన్ని ఎలా చూడొచ్చు అంటే అండి, ఇప్పుడు చాలా చట్టాలు ఉన్నాయి మహిళలకి ఏమైనా జరిగితే, కానీ అన్ని చట్టాలు వచ్చాయి అంటే ఎన్ని క్రైమ్ జరుగుంటే అన్ని చట్టాలు వచ్చినాయి. చట్టం అందరికీ సమానమే అయినప్పుడు పురుషులకు కూడా సమాన హక్కులు ఉండాలి. కానీ ఇప్పుడు మహిళల మీద జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నా మీద ఏదైనా జరిగింది, నేను డైరెక్ట్ గా బయటకు వచ్చి చెప్తున్నా. నెలల పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలావిడ దాకా కూడా రక్షణ లేదు సమాజంలో. ఒకటి ఇన్ని క్రైమ్స్ జరిగినాయి కాబట్టి, ఆ క్రైమ్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఇన్ని చట్టాలు వచ్చాయి. వీళ్ళు కూడా ప్రజెంట్ వస్తున్నారు బయటకి, అంటే అందరూ రావట్లేదు. కానీ ఫస్ట్ నుంచి ఎట్లా మనల్ని పెంచుతున్నారంటే, ఎట్లా మోల్డ్ చేస్తున్నారంటే, ఇక్కడ వీళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. మగవాళ్ళకి ఏంటంటే, మీరు ఏడిస్తే ఏంటి ఆడపిల్ల ఏడుస్తున్నారు, ఏదైనా చెప్తే అరే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారే ఉన్నారు, మన మల్లికార్జున గారే ఉన్నారు. సార్ని వాళ్ళ వైఫ్ కొట్టింది, ఆయన బయటకు వచ్చి నన్ను మా వైఫ్ కొట్టింది అంటే వేరే అబ్బాయి ఉంటారు కదా, తన ఫ్రెండే కావచ్చు, అరే ఏంట్రా పెళ్ళాంచి వెళ్తాను తింటామని ఒక క్రిటిసైజ్ చేస్తారనమాట. కానీ అది మేము బయటకు సాధారణంగా ప్రతి భర్త ఫీల్ అవుతారు అనుకోండి, ప్రతి ఇంట్లో జరిగేది అది. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బయటకు రావడం ఎక్కువ రారు. నేనేం చెప్తున్నానంటే, అమ్మాయిలు అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు, అబ్బాయిలు అందరూ కరెక్ట్ అని చెప్పలేదు, తప్పు ఒప్పు ఇద్దరిలోనూ ఉంది. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకుంటున్నాం కాబట్టి, మా మీద జరుగుతున్న అఘాయితాలు బయటకు వచ్చాయి కాబట్టి ఇన్ని చట్టాలు వచ్చినాయి. వాళ్ళు కూడా ఈ మౌల్ ఏదైతే సర్కిల్ ఉందో, మరే మేము అబ్బాయిలం మా మధ్య జరిగింది బయటకు రాకూడదు అనే సర్కిల్ ను దాటి బయటకు వస్తే అసలు సొసైటీలో చాలా వరకు చట్టాలు వస్తాయి. ఏం జరుగుతుంది ఈ సోషల్ మీడియా కానీ, పాశ్చాత్య సంస్కృతులు కానీ, భారతదేశంలోకి వస్తున్నటువంటి ఫారిన్ కల్చర్ కానీ, ఎక్కడ మెయిన్ ఇట్లా పురుషులు కానీ మహిళలు కానీ వాట్ ఎవర్ ఇట్ బి
ఏంటి అసలు ప్రధానంగా లోపం ఎక్కడుందని మనం అనుకోవాలి? పాశ్చాత్య సంస్కృతి అనే కాదండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆబ్వియస్ గా అందరికీ కనిపిస్తాయి, కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎవరికి కనిపించవు పెద్దగా. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా కన్జంప్షన్ అన్నారు, సోషల్ మీడియాలో అందరు కన్జంప్షన్ చేస్తారు కానీ రైట్ గా మంచి కంటెంట్ కన్జంప్షన్ చేయలేదు ఈజీగా. ఒకటి ఏమైంది, ఒక 2 తెలుగు రాష్ట్రాలు ఒక దైవాంశ సంభూతుడిగా వివరించి ఒక ఆయన వచ్చి మాట్లాడతాడు యూట్యూబ్ లో, ఏంది స్లీవ్లెస్ అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటే 60 ఏళ్ళ నాకే ఆగదు ఇంకా యూత్ కి ఎందుకు అవుతుంది అంటాను మాట్లాడతాడు. ఆయన 2 తెలుగు రాష్ట్రాలలో దైవాంశ సంభూతుడు, కేంద్ర ప్రభుత్వానికి కూడా దైవాంశ సంభూతుడే ఆయన. ఇట్లాంటి అసలు ఎడ్యుకేషన్ బేసిక్ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ఇట్లాంటి దైవాంశ సంభూతులే నిజంగా అది అనుకున్నప్పుడే ఇట్లాంటి క్రైమ్ రేట్ ప్రేరేపణ జరుగుతుంది. మల్లికార్జున్, మహిళల దుస్తుల పైన, మహిళల డ్రెస్ సెన్స్ పైన కామెంట్స్ మనం ఎలా చూడొచ్చు? కామెంట్స్ అనేవి అది వాళ్ళ వ్యక్తిగతము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఆయననే ఈ దేశానికి దేవుడు అండి, ఆయన ఒక ప్రశ్న ఇస్తే నేను చంపేస్తారు ఆబ్వియస్ గా. ఆయన కూడా దేవుడిని ప్రకటించలే, జస్ట్ మెజారిటీ ఆఫ్ 2 రాష్ట్రాలు ఎప్పుడో ప్రకటించేసి. ఇవి మహిళల్లో మహిళల పైన జరిగేటువంటి డిస్క్రిమినేషన్ కూడా ఎట్లా చూడొచ్చు మనం? చూడొచ్చు అంటే అది వాళ్ళ డ్రెస్ సెన్స్ అది వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని మనం తప్పడానికి లేదు. కానీ అది సరిగ్గా వేసుకోకపోయినా వీళ్ళు భారత సంప్రదాయాన్ని సరిగ్గా గౌరవించట్లేదని టాక్ వస్తుంది. చెల్లం ఒక మాట అంటాడండి, చెల్లం అంటే ఎగ్జాక్ట్ నాకు అది గుర్తులేదు. ఇప్పుడు మనం బేసిక్ ఒక రెస్టారెంట్కి వెళ్తాము, మీ దగ్గర డబ్బులు లేవు, ఎవడో ఫుడ్ తింటున్నాడు, మీరు రెస్టారెంట్ పక్కకేం వెళ్తున్నారు, నీకు ఆకలి అవుతుందని వాడి లోపల వాడి ఫుడ్ని లాక్కొని తినలేవుగా, ఎందుకంటే నువ్వు మనిషివి, మనిషి ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి నువ్వు గుంజుకొని తినలేవు. అదే నీకు ఏదన్నా కనిపించిందని మృగంలాగా రెచ్చిపోతే ఆడు మనిషి కాదు. ఒక అమ్మాయి స్లీవ్లెస్ లా కనిపిస్తే పోయి రెచ్చిపోవడం అనేది. ఇంకొకటి ఏంటంటే అతను చెప్పింది ఎట్లా కనిపించింది కదా అని నేను రెచ్చిపోకూడదని చెప్తున్నాడు. బట్ వాళ్ళు కూడా ఒక పద్ధతి అనేది ఒక ఉంటుంది, ఒక పరిధి అనేది. నేను నా డ్రెస్ నా ఇష్టం కదా అని తిరుగుతాడు, అది నీ వ్యక్తిగతంగా ఉండాలి తప్ప నేను బయటకు వచ్చి ఇట్టు అంటే సమాజం కూడా అట్లే ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు అనే డ్రెస్ అంటున్నావు, అదే డ్రెస్ ఇంట్లో ఎందుకు వేసుకుంటారు? కనీసం ఎంతమంది కన్నా తెలుసా, కనీసం స్లీవ్లెస్ లో అవి ఎందుకు వేసుకుంటారు? అది ఓకే, స్లీవ్లెస్ అంటే ఒక 10 వరకు ఓకే. శృతి మించి అసలు మహిళల డ్రెస్ సెన్స్ పైన కానీ స్లీవ్లెస్ పైన కానీ జరుగుతున్న కామెంట్స్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ గా ఉంటాయి జరుగుతున్నటువంటి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక డ్రెస్ ఒకటే క్రైమ్స్ కి చేయడానికి కాజ్ అయితే కాదు, కానీ డ్రెస్ అనేది వ్యక్తిగతం, నేను ఒప్పుకుంటా వ్యక్తిగతమే. కానీ యాజ్ ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఇది మన కల్చర్ని వేరే కంట్రీస్ కూడా గౌరవిస్తున్నాయి. ఎప్పుడైతే మన కల్చర్ని మనం ఫాలో అవుతున్నామో అప్పుడు క్రైమ్ రేట్ అనేది తక్కువ ఉంది. ఎప్పుడైతే మనం వేరే కంట్రీస్ పాశ్చాత్య కల్చర్ని మనం అడాప్ట్ చేసుకున్నామో అప్పటి నుంచి మైండ్ సెట్ ఇప్పుడు అనొచ్చు ఏంటంటే, ఒకవేళ ఏదైనా కనిపించింది, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా అగ్లీగా ఉంది డ్రెస్, అంత వల్గర్ డ్రెస్ వేసుకుంది, సో మాకు అలా అనిపించింది అని ఐ మీన్ శరీరం అడ్డంగా కనిపించినప్పుడు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు మనం తీసుకోవచ్చు, కానీ మనం మన కల్చర్ ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలా. ఇప్పుడు నేత్ర మన ఇంద్రియాలు అనేటివి మన చేతుల్లో ఉండవు. మన ఇంద్రియాలు అనేటివి ఇప్పుడు ఒకటి చూసే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచిగా వెళ్తుంది ఒక అమ్మాయిని ఎవరు కూడా కామెంట్ చేయరు నాకు తెలిసినంత వరకు. అంటే ఎవరో ఒకరు 1% ఉండొచ్చు, కానీ 99% అబ్బాయిలు ఒక అమ్మాయి పద్ధతికి వెళ్తుంటే ఆ అమ్మాయి జోలికి వెళ్ళరు. 99% మనం డ్రెస్ మంచిగా వేసుకుంటే నేరాలు చాలా వరకు తగ్గే అవకాశం అది ఛాన్స్ ఉంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతే. ఎందుకంటే చాలా మందికి సర్టిఫికేట్లు ఉంటాయి కానీ చదువు రాదు. అది చాలా పెద్ద ఇప్పుడు అదేంటి అంటే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే ఆ ఎడ్యుకేషనే కాదు, ఇన్కంప్లీట్ ఎడ్యుకేషన్. సెక్స్ ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషనే కాదు. అట్లాంటప్పుడే బట్టలు పద్ధతిగా వేసుకుంటే క్రైమ్ రేట్ తక్కువ అవుతుంది అనే మాటలు వస్తుంటాయి. ఇక్కడ బట్టలు వేసుకోవడం వల్ల తగ్గుతుంది అని కాదు, కానీ ఒకటి మనకేంటంటే క్రైమ్ అనే కాదు, ఆ చూపు ఆ ఆకృత్యాలు అనేవి జరిగేటివి పక్క. సెక్స్ ఎడ్యుకేషన్ మీద సరైన అవగాహన ఉంటే ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గుతాయని మనకి చాలా నివేదికలు ఇప్పటికే చెప్పాయి. మన దేశంలో ఇప్పటి వరకు ప్రాథమికంగా విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ పైన ఎలాంటిటువంటి సరైన అవగాహన ఉండట్లేదు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ముగ్గురు? అసలు ఇంకా పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉందా? తల్లిదండ్రులు ఓపెన్ గా కూర్చోబెట్టి చాలా మంది చిన్నారులకి ఇప్పటికీ తమ పైన లైంగిక దాడి కానీ తమ పైన ఇలా జరుగుతుందని కానీ కనీసం ఆ అవగాహన కూడా ఉండట్లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 years కానీ ఏదైనా కానీ పిల్లలకు అనేది బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఒక ఏజ్ స్టేజ్ వాళ్ళకు, ఇంకో స్టేజ్ వాళ్ళకు సెక్స్ మీన్స్ 10th class ఇంటర్మీడియట్ ఏజ్ వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్.
ఇవన్నీ చెప్పడం చాలా బెటర్ నేను చెప్తున్నాను. కానీ అదేంటంటే ఒక నామోషిలాగా ఫీల్ అవుతారు, చెప్తే తప్పేమో. ఇప్పుడు ఒక పాపకు చెప్పకపోవడం వల్లే ఈ నేరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక పాపకి ఏదైనా జరిగింది అనుకో, తనకు అది అతను గుడ్ టచ్ చేస్తున్నా బ్యాడ్ టచ్ చేసి తెలవట్లేదు. సో తెలవకపోవడం వల్ల ఏమవుతుంది, ఫర్దర్ రెండో రోజు వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోలేకపోతుంది అది. అదే తనకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ యొక్క డిఫరెన్స్ తెలిసి ఉంటే అతను ఒక వ్యక్తి టచ్ చేయగానే పేరెంట్స్ చెప్పేది, మమ్మీ నన్ను ఇట్లా టచ్ చేస్తున్నాడంటే ఆ నెక్స్ట్ జరగబోయే క్రైమ్ మనం ఆపేవాళ్ళం. నేను మొన్న ఒక టీచర్తో మాట్లాడి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇదే ఇష్యూ గురించి ఏదో క్రైమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు 100 మంది అబ్బాయిలు అమ్మాయిలు కూర్చున్న క్లాస్లో సెక్స్ ఎడ్యుకేషన్ అంత ఓపెన్గా మేము ఎలా చెప్పలేస్తామని అడిగారు. దీన్ని ఎలా చూస్తాం? టీచర్స్ లో ముందు అవగాహన రావాలంటావా? వ్యవస్థ చేతగానితనం అది, చెప్పలేకపోవడం. 10 సంవత్సరాల పిల్లలకే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 4 years ఉన్నప్పటి నుంచి కూడా చెప్పుకోవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ మన దేశంలో ఎలా అయిందంటే ఇంద్రజ గారు చెప్పినట్టు 6 నెలలు 1 సంవత్సరం నుంచి 90 ఏళ్ల వరకు ప్రతి మహిళ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి, అది 1 నెలను కూడా మనం కూడా 3 నెలల ఎలా చూస్తాం? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది 10th నుంచో లేక కాలేజ్ నుంచో కాదు, చిన్నప్పటి నుంచి అసలు ఏంటి ఇద్దరు ఒకటేను. ఇప్పుడు ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు, నీ తోడబుట్టిన చెల్లి ఎలాగో బయట వాళ్ళు అలానే నీ అన్న ఎలాగో బయట వాళ్ళు అలానే అని ఈ పర్సెప్షన్ తో పిల్లల్ని కానీ పెంచగలిగితే చాలా వరకు ఈ క్రైమ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది వెంటనే అవ్వదు, ఎందుకంటే ఎన్నో తరాలు ఉన్నాయి ఇక్కడ, భవిష్యత్ తరాల్లోనైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు అమ్మాయివి, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఇక్కడ జాబ్కి వస్తున్నా, నేను ఒక్కొక్కసారి బీ షిఫ్ట్ వస్తా అంటే నైట్ వెళ్ళాల్సి వస్తుంది. నా ఏజ్ 30, ఈ ఏజ్లో కూడా ఏమంటారు, నేను ఎడ్యుకేటెడ్, నా ఏజ్ 30, ఒక 8:30 దాటితే నాకు ఫోన్ వస్తుంది, ఎక్కడున్నావు అమ్మ, మా హస్బెండ్ అంటే ఏంటంటే వాళ్ళకు ఒక భయం, అమ్మ ఎట్లా వస్తుంది నైట్, బయట రోజులు బాగాలేవు, బయట ఇట్లా జరుగుతుంది అని అదే అని భయం అనమాట. దాంతో నాకు కాల్ చేస్తారు, ఎందుకమ్మా ఇట్లా నైట్ టైము మార్నింగ్ వేసుకున్నా, నాకు చాలా చెప్పిన టైమ్స్ చాలా నన్నే తీసుకున్నా. కానీ అదే మా హస్బెండ్ సాఫ్ట్వేర్, అతను నైట్ 12కి వచ్చిన డేస్ ఉన్నాయి, నైట్ అంతా రాని డేస్ ఉన్నాయి. ఎందుకు, అదేంటి అంటే తన అబ్బాయి కదా, అంటే ఏంటి అబ్బాయిలకి బయట సేఫ్టీ ఉంది అమ్మాయిలకి లేదు అనేది చిన్నప్పటి నుంచి ఇలా నాటేస్తున్నారు మనసులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అటాక్ జరిగింది, సో నాకేమనిపిస్తుంది, ఓ వాళ్ళు అబ్బాయిలు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, నేను వీక్, నేను వాళ్ళని అపోజ్ చేయలేను అనే ఒక పాయింట్ నా మైండ్ లో రైజ్ అయ్యేది. ఎప్పుడైతే మనము మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాం, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా ఎదుర్కోగలను, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. అందుకే పిల్లలకు బేసిక్ స్టేజ్ నుంచి చదువుకునే నుంచే కరాటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ నేర్పిస్తే, అదే కదా ఇందాక అన్నారు కదా నేర్పిస్తే బాగుంటుంది స్కూల్లో, కానీ కనీసం కాలేజ్లోనన్నా నేర్పిస్తున్నారా? నేర్పిస్తలేరు కదా. సెక్స్ ఎడ్యుకేషన్ అసలు సెక్స్ ని పదాన్ని బూత్ చేసేసారు కదా, సెక్స్ అనే దాన్ని బూత్ చేసేసారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు మాట్లాడుకుంటారేమో, అమ్మాయిలు కూడా మాట్లాడుకోవడం నాకు తెలిసి చాలా తక్కువ. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్కి వెళ్తే అక్కడ ఫస్ట్ ఎక్కడ వస్తుంది, కార్పొరేట్ స్కూల్స్ లో ఏం చేస్తున్నారంటే అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోకూడదు, ఫస్ట్ అమ్మాయిలు వెళ్తుంటే అబ్బాయిలు చూడకూడదు, మాట్లాడకూడదు. ఎందుకు అట్లా? ఎక్కడైతే ఎప్పుడైతే చేస్తున్నారో అకాడమిక్ ఇయర్ లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు కలిసి వ్యవస్థకి ఎందుకు అంత ప్రాబ్లం అవుతుంది? సుప్రీం కోర్టు కూడా కామెంట్స్ ఇచ్చింది అన్నారు కదా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. మరి వ్యవస్థకి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది సెక్స్ ఎడ్యుకేషన్ ని చేయడానికి? ప్రభుత్వాలు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి? నాకు తెలిసి చేస్తుంది, బట్ ఇంతకు ముందు మనకి ఎట్లా మనం 10th క్లాస్ చేయలేదు, మనం 10th క్లాస్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, చదువుకొని ఉన్నతోద్యోగం చేస్తూ సమాజంలో గౌరవం ఉండి చాలా మందికి స్ఫూర్తివంతంగా మార్గదర్శకంగా నిలవాల్సిన మహిళల్లో కూడా చాలా మంది భర్తల్ని చంపేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇలా క్రైమ్ చేయడానికి మెయిన్ రీజన్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం స్పెండ్ చేయకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేననే కాదు, నార్మల్గా ఒక అమ్మాయిని తీసుకుందాం, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్కి అడాప్ట్ అయిపోయారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు, ఫోన్కి అడాప్ట్ అయిపోయారు. కాసేపు వర్క్, కాసేపు ఫోను. ఈ టైంలో కొంతమంది భర్తలు భార్యని టైం స్పెండ్ చేయాలి, కొంతమంది భర్తలు కోరుకుంటారు, కానీ అలాంటి భర్తలకు ఆ భార్య టైం ఇవ్వదు. కొంతమంది భార్యలు భర్తతో గడపాలి అనుకుంటారు, ఇతను ఆ అమ్మాయికి
టైం ఇవ్వరు. ఈ టైంలో ఏమవుతుందంటే ఇద్దరు కూడా వేరే వాళ్ళతో ఫ్రెండ్గా మాట్లాడతారు. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఫస్ట్ మాట్లాడుతున్నారు. ఈ ఫ్రెండ్షిప్ ఏమవుతుంది, ఇక్కడ నాకు దొరకట్లేదు ఇతని దగ్గర నుంచి. ఏంటి, నేనున్నాను, నా భర్త నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్ దొరకలేదు, ఏంటి నాకు టైం స్పెండ్ చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు. సో ఆ టైంలో నేనేం చేస్తాను, ఇప్పుడు మన మను గారు ఉన్నారు, నాతో ఫ్రెండ్గా చార్జ్ చేస్తారు. ఈ ఫ్రెండ్షిప్ ఏమవుతుందంటే తను నాకు అటెన్షన్ ఇస్తున్నారు. అటెన్షన్ ఇచ్చినప్పుడు నేను అతనితో మాట్లాడుతున్నా. అట్లనే అబ్బాయిలు కూడా తన వైఫ్ తనకి ఇయ్యనప్పుడు, అటెన్షన్ ఇయ్యనప్పుడు ఆ హస్బెండ్ ఏం చేస్తారు, వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నారు. ఎవరైతే అటెన్షన్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సో మీరే మెన్షన్ చేశారు కదా, నేను చెప్పాను ఒక నిమిషం. ఆమె చెప్పినట్టు భర్త స్పెండ్ చేయకపోవడం వల్ల, తనతో ఎక్కువ టైం ఉండకపోవడం వల్ల మహిళలో ఆలోచనలు వస్తాయంటుంది. అది 1%. భర్త ప్రేమగా చూసుకున్నా, చూసుకున్నా కూడా ఆ సుఖానికి అంటే వేరే పరాయి వ్యక్తికి అలవాటు పడి కూడా, ఇది ఇతను బాగా చూసుకున్నా, టైం స్పెండ్ చేసినా కూడా పరాయి వ్యక్తి మొదలు పడుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఏదో ఒక మాయ మాటలు చెప్పడం కానీ, ఇవి అంటే ఆ ఛాన్స్ ఎక్కడ వస్తుంది. ఇక్కడ నేను అబ్బాయిల గురించి కూడా చెప్పాను కాదు, నేను అది కూడా చెప్తున్నాను కదా. ఇక్కడ అమ్మాయిలు కూడా టైం దొరకకనే వేరే అబ్బాయితో, అబ్బాయిలు కూడా వేరే, అది తప్పు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏ అబ్బాయినైతే వెళ్తుందో ఆ అబ్బాయి కూడా ఇంకొక అమ్మాయి హస్బెండ్ కదా. నీకే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, గతంలో మహిళల మీద అకృత్యాలు జరిగినప్పుడు కానీ, మహిళల్ని దారుణంగా చంపినప్పుడు కానీ, గొంతెత్తని మీడియా కానీ, కొంతమంది పురుషులు కానీ ఎవరైనా ఇప్పుడు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు? ఎందుకు అప్పట్లో అయితేనే కదా, నిర్భయ జరిగినప్పుడు, తర్వాత దిశ జరిగినప్పుడు, ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీడియా సపోర్ట్ చేసింది. దేశంలో 2021లో దేశంలో 56 లక్షల కేసులు నమోదైతే అందులో మహిళల పైన 5 లక్షలకు పైగా కేసులు. అట్లయితే దిశకు నిర్భయ ఖండించినండి. మరి మారుతిరావు మంగపతి హీరోలు ఎందుకయ్యారు ఇప్పుడు సొసైటీలో? మారుతిరావు మంగపతి హీరో తెలుగు స్టేట్స్ లో, వీళ్ళిద్దరు హీరోలు. హీరోలు అందరూ, అది మనం చెప్తే కాదు, మెజారిటీ అది. ఇప్పుడు యాక్చువల్లీ తండ్రులు మంగపతి లాగానే ఉంటారు కాదని మీరు అంటారని సోషల్ మంగపతిదే అసలైన ప్రేమని అంటాం. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డిబేట్లు దాని గురించి అందరూ చెప్పాలని కాదండి. సోషల్ మీడియా ప్రణయ్ హత్య కేసు జరిగినప్పుడు మారుతిరావుకు మద్దతుగా మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ తీసిరు, వ్యతిరేకం కూడా తీసినారు. వ్యతిరేకం గురించి వద్దు, సపోర్ట్ ఎందుకు వస్తున్నది ఇష్టం కాదండి, ఒక తప్పు కదా, ఆ సమాజం కదా. నేను క్రైమ్ సపోర్ట్, ఆ పర్సన్ సపోర్ట్ చేసినది అంటున్నా, అది వాళ్ళ వ్యక్తిగతమైన పబ్లిక్ వచ్చినప్పుడు, క్రైమ్ అయినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఆ వ్యక్తి క్రైమ్ చేశారు కదా అక్కడ. ఇప్పుడు అమ్మాయి ప్రేమించింది, ఇక్కడ ఏంటంటే తండ్రి మీద కూతురు మీద ఒక ప్రేమను చూపించాడు, ప్రేమను బై మిస్టేక్ అట్లా చంపాడు. బై మిస్టేక్ ఎట్లా ఒక మనిషిని చంపి బై మిస్టేక్ అంటారా మీరు? కాదండి, ఇది బాగుందండి. తండ్రి ప్రేమ చంపడం కరెక్ట్ నేను అంటలేదు, చంపడం కరెక్ట్ నేను చెప్పట్లేదు. మరి ఆ తండ్రి కాదు, ఆ తండ్రి ప్రేమ, ఇప్పుడు ఆ తండ్రి ప్రేమ ఉంది కదా, మరి చనిపోయిన అబ్బాయి పైన ఆ తండ్రికి, ఆ ప్రణయ్ వాళ్ళ తండ్రికి ప్రేమ ఉండదా అండి? అందుకే అండి పేరెంట్స్ కి లిమిటేషన్స్ ఉంటాయి, ప్రేమకు లిమిటేషన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరి పిల్లలకు వాళ్ళకి ఎంత గ్యాప్స్ ఉండాలి, వాళ్ళే ప్రపంచం అదే అంటే అది కాదు. నీ పిల్లాన్ని నువ్వు కూతుర్ని ఖరాబ్ చేస్తున్నావు, నువ్వు అతి ప్రేమించి నువ్వు కేర్ తల్లిదండ్రులను ఎదిరించి పోయి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? మళ్ళీ ఇక్కడ విడిపోవడంలో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ విడిపోయిన వాళ్ళు లేరా? అరేంజ్ మ్యారేజ్ విడిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? మీరు అడిగింది మారుతిరావు ప్రణయ్ చంపిండు, చంపకూడదు వదిలేస్తే, ఒక ప్రణయ్ రావు గురించి, ఒక ప్రణయ్ గురించి, మారుతిరావు గురించి కాదు. అట్లా పేరెంట్స్ వదిలేసిన లేచిపోయిన ఒక్క నిమిషం, అవును ఒక్క నిమిషం అండి. కష్టాలు పడుతుంది తన కూతురు తన ముందు, ఆ భయం చూసి. మరి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళల్లో ఎంత మంది విడిపోవట్లేదు, ఎంత మంది గృహహింసకి బలవ్వట్లేదండి. మరి వాళ్ళ గురించి మాట్లాడండి. ఈ రోజు ఆయన ప్రణయ్ తో వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు మారుతిరావునే తీసుకుందాం, ప్రణయ్తో వెళ్ళిపోతే కూతురు బాధపడద్ది, కష్టపడద్ది అన్న భయంతో చంపేశారు. అతనే ఆ మారుతిరావు ఇంకొక పిల్లడికి అమ్మాయిని పెళ్లి చేస్తారు. అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? ఆ అమ్మాయి కష్టపడి గ్యారెంటీ ఇవ్వగలరా? అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఇప్పుడు అమ్మాయి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్, నేను చంపడానికి సపోర్ట్ చేయట్లేదు, మీరేమన్నారు, మారుతిరావుకి మద్దతు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారని మీరు క్వశ్చన్ చేశారు. దానికి ఏమంటున్నంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు నచ్చిన మీన్స్ ఆ ప్రేమ నచ్చిన సపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడు నిన్న జరిగింది కదా పిల్లల్ని చంపడము, దానికి కూడా కొంతమంది ఇస్తున్నారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక అమ్మాయిని చంపినా అది అంటున్నారు, ఆ అమ్మాయి తప్పు చేయకుండా ఎందుకు చంపుతున్నారు అంటున్నారు. ఆ పిల్లల్ని చంపడానికి సపోర్ట్ ఎవరు ఇవ్వరండి అసలు, ఎందుకు అవ్వట్లేదు? చెప్పండి. నేను ఇవ్వను, మీరు కాదు, ఇప్పుడు నేను ఇవ్వనండి. మీరు ప్రణయ్ రావుకి మీరు సపోర్ట్ ఇస్తున్నారా? నాకు సంబంధం లేదు. మరి మీకు అట్లా ఎట్లా మాట్లాడతారండి?
ఓకే, ఇక్కడ మనం కోర్టుల గురించి మనం సరే కొంచెం కాంట్రవర్సీ అయినా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెళ్ళైన పురుషులు కానీ పెళ్ళైన స్త్రీ కానీ కలిసి ఉండొచ్చు వేరే వాళ్ళతో, అది ఎటువంటి కేసు కాదు. ఇది ఒక తీర్పు, మీకు 2-3 తీర్పులు చెప్తాను. 2, ఢిల్లీలో కీర్ జహారీ కోర్టు ఏం చెప్పిందంటే మహిళలు పొట్టి బట్టలు వేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఆ డ్రెస్సులు చూసే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేరం అవుతుంది. సెకండ్, చూపుల ప్రాబ్లం ఉంది అంతే మహిళల. నేను చెప్తున్నా కోర్టు తీర్పులో ఇంకొకటి చెప్తా. మహిళలు కానీ ఎవరైనా ప్రేమ వివాహాలు కానీ ఎవరైనా చేసుకుంటే దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం వాళ్ళ తల్లిదండ్రులకు లేదు. మేజర్స్ ఇవి 3 తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు లివింగ్ రిలేషన్షిప్ పైన, డ్రెస్సెస్ పైన, కొంతమంది ఇంకొన్ని మనం చెప్తే పోక్సో యాక్ట్ లోపలికి వెళ్తే సరే కొంచెం పర్సనల్ అయినా మహిళలు వృక్షోజాలని పట్టుకోవడం డ్రెస్ నుంచి తప్పు కాదు అని ఒక్కోటి తీర్పిస్తుంది. మహిళలను మనం డ్రెస్ విప్పకుండా వాళ్ళని గట్టిగా హగ్ చేసుకున్నా ఎటువంటి నష్టం లేదని ఇంకో కోర్టు తీర్పిస్తుంది. ఎలా దీన్ని మనం ఎలా చూస్తాం? ఇక్కడ మనం అర్థం చేసుకున్నాను మన కోర్టులోంచి ఇలాంటి తీర్పులు వస్తున్నప్పుడు మహిళల పైన ఏమన్నా క్రైమ్ రేట్ జరిగేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా సార్? ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకున్నాను బట్టి మీరు అన్నారు కదా లివింగ్ రిలేషన్స్ అని, అదే లివింగ్ రిలేషన్ మొత్తం మనం చదువుకున్నట్లే ఏముందంటే లివింగ్ రిలేషన్ నచ్చితే పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఆ అబ్బాయి డివోర్స్ తీసుకొని ఉండాలి, అట్లానే ఈ అమ్మాయి కూడా ఆ భర్తతో సంబంధం కూడా డివోర్స్ తీసుకొని ఉండాలి, లేదా ఆ అమ్మాయికి భర్త చనిపోయి ఉండాలి, ఇతను కూడా డివోర్స్ అయ్యి కానీ భర్త చనిపోయి ఉండాలి. అట్లాంటి వాళ్ళు రిలేషన్ పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా నేను నా హస్బెండ్ తో ఉంటూనే ఇంకొక అబ్బాయితో పెట్టుకుంటే ఏమైతుందంటేనండి, మీరు అట్లా పెట్టుకుంటే ఇప్పుడు ఓన్లీ 420 చీటింగ్ కేసే నమోదు చేస్తున్నారు. ఇంకా వాళ్ళపైన ఎలాంటి యాజ్ పర్ రూల్ వాళ్ళపైన ఎలాంటి సెక్షన్స్ నమోదు చేయడానికి లేదు. కానీ మనకి ఇచ్చిన దాంట్లో ప్రకారం మీరు అన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇదే ఉంది కదండి. అందులో ఎవరికైతే వైఫ్ లేని హస్బెండ్ వీళ్ళు మాత్రమే ఉండాలి. అట్లా కాకుండా పిల్లలు ఉండి భార్యతో ఉండి నేను వెళ్ళి ఇంకొకరితో పెట్టుకుంటాను, నేను ఇంకొకరితో ఉంటాను అంటే అది ఇల్లీగలే అవుతుంది. ఇది చాలా మంది అడ్వకేట్స్ చెప్పిన విషయమే, ఇది గైడ్ లైన్స్ లో ఉంది, అడ్వకేట్స్ చెప్తున్నారు. తీర్పులు బాగానే ఇచ్చినాయేమో కానీ మరి కాంప్లికేషన్స్ ని ఎవరు సాల్వ్ చేయాలి, అదేమన్నా గైడ్ లైన్స్ ఇచ్చినాయంటే ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతున్నా ఇవి ఏదో ఎడ్యుకేషన్ లేని వాళ్ళ దగ్గర అవుతున్న హత్యలు కాదు, అందరు చదువుకున్న వాళ్ళే, మంచిగా చదువుకున్న వాళ్ళే, హైలీ ఎడ్యుకేటెడ్, నార్మల్ కూడా కాదు. సో అదే నాకు ఆ డౌట్ ఉండే, కోర్టులో మనం డైరెక్ట్ గా కామెంట్స్ చేయకూడదు కాబట్టి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి కదా ఇద్దరు. ఇప్పుడు ఏది ఎట్లా నార్మల్ ప్రజలు ఎట్లా కౌన్సిలింగ్ సెంటర్లను అసలు అవాయిడే చేస్తారు నార్మల్, కానీ చదువుకున్న వాళ్ళు ఆబ్వియస్ గా కొంచెం ట్రై చేస్తుంటారు కౌన్సిలింగ్ సెంటర్స్ అవి ఏర్పాటు చేస్తే. లేడీస్ ది డ్రెస్ మీద టచ్ చేయడం అనేది నేరం కాదని చెప్పినాడంటే అది మామూలుగా ఒక కోర్టు ఇచ్చింది, దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, దాన్ని మళ్ళీ పోక్సో కేసు మళ్ళీ విచారణ చేయాలని ఇచ్చింది. కానీ కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వటము వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కన్సెంట్ లేని భార్యనే ముట్టుకోవద్దు, వేరే వాళ్ళని ఎట్లా ముట్టుకుంటారు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్రదర్ సిస్టర్స్ ముట్టుకొనివ్వరు. అట్లాంటిది ఎవరో పరాయి పర్సన్ వచ్చి డ్రెస్ మీద ముట్టుకుంటాను అంటే దానికి కోర్టు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. తగలడం వేరు హక్ చేసుకోవడం వేరు కదండి. తగిలితే ఇప్పుడు నేను బస్సులో వెళ్తుంటాము, తగులుతారు, ఎక్కువ రష్ ఉన్నప్పుడు తగులుతారు, అది దాన్ని మనం ఇష్యూ చేయడానికి లేదు. అట్లా కాకుండా నేను వచ్చేసి నేను డైరెక్ట్ గా పట్టుకుంటాను, హక్ చేసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇష్టం లేని పెళ్లిళ్ళు, వివాహేతర సంబంధాలు, సామాజిక మార్పులు, ఇవి 3 క్రైమ్ జరగడానికి ప్రధాన కారణంగా జరుగుతుంది. గత మీరు అన్నట్టు గత 3-4 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందంటే పెళ్లి చేసుకున్నటువంటి నెల రోజులకి, పెళ్ళైన వారం రోజులకి, పెళ్ళైన 6 నెలలకి, పెళ్ళైన సంవత్సరంలో మహిళలు ఇంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు సామాన్యంగా సమాజంలో కానీ సోషల్ మీడియాలో కానీ మనకు వచ్చే క్వశ్చన్ ఒకటే, వీళ్ళు అంత కష్టంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. పేరెంట్ ఇష్టం లేని పెళ్లి నెల రోజులకి చంపడము, ఇదంతా మీరు కరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలంటే పేరెంట్స్ దగ్గర మార్పు రావాలి. పేరెంట్స్ దగ్గర ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఇష్టాలు తెలుసుకోకుండా పెళ్లి చేస్తారు. ఏంది పరువు కావాలి, లేకపోతే మంచి హోదా ఉన్న అబ్బాయి కావాలని చేసేస్తున్నారు. బట్ ఆ పాపకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆల్రెడీ సోషల్ మీడియా వల్ల కొంచెం ప్రభావం అయిండొచ్చు లేడీస్ అమ్మాయిలు అనేది. సో ఏమవుతుంది, మటర్లైన్ చేస్తారు. అదే ఇష్టం ఉండి చేయించుంటే తన ఇష్ట ప్రకారం పోయి పెళ్ళి ఉంటే కొంతవరకు నా క్రైమ్ రేట్ తగ్గేదేమో. మేఘాలయ కేసు ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు మేఘాలయ కేసులో ఆల్రెడీ తను పెళ్లి అమ్మాయి ఒప్పుకుంది,
అమ్మాయి పెళ్ళిలో డ్యాన్స్ చేసింది, ఓకే. అమ్మాయి భర్తతో చాలా సంతోషంగా ఉంది, తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుంది? నా క్వశ్చన్ అదే, అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నారా? ఓపెన్ గా అంటే ఇక్కడ- మాట్లాడేటువంటి పరిస్థితులు మన ఇంట్లో ఆ గానీ, కేసు సమాజంలో కంప్లీట్ గానీ- అయింది, నాకదే కంప్లీట్ సమాచారం. అవ్వలేదు కదా ఆ కేసు ఇంకా అవ్వలేదు. ఫాల్స్ నాకదే ఎలిగేషన్స్ సమాచారం. అని వస్తున్నాయి కదా, అవును. అమ్మాయి చేసిందో అంటే చేయలేదో actually అని నేను వస్తున్నాయి కదా. ఏమంటానంటే, మేరా గారు ఇప్పుడు అవును. మహిళలకి మన ఇంట్లో నాకు ఇది కావాలి అనే స్వేచ్ఛ ఇంకా రావట్లేదా? రా. లేకపోతే సమాజంలో కూడా ఏమన్నా అనుకుంటారు అనేటువంటి ఇంకా ఇక్కడ- మీమాంస ఏమన్నా ఉందా వాళ్ళ? నిజంగా అండి, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రైమ్స్ కూడా పెళ్ళైన వెంటనే ఏమవుతుంది, జాబ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, పెద్దవాళ్ళు పక్కన ఉండట్లేదు, ఇద్దరే ఉంటున్నారు. పెళ్ళికి ముందు అమ్మాయికి ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం లేనప్పుడు ఇప్పుడు నాకు ఏదైనా మ్యాచ్ వచ్చింది, నేను చెప్పడానికి నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. కొంతమంది ఇప్పుడు చాలా వరకు అయితే మార్పు వచ్చింది పేరెంట్స్లో, కానీ 70% పేరెంట్స్ మారారు. పరువు వీళ్ళు కాదు, నాకు నా పిల్లలు, అది అబ్బాయి కాదు అమ్మాయి కాదు, నా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు 70% ఉంటే 30% ఇంకా కూడా లేదు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమన్నా అంటారు అనే ఆలోచనలోనే ఉండిపోయి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం ఒకటి. ఇంకొకటి, పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు నాకు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు థర్డ్ పర్సన్కి తెలియకూడదు. ఫస్ట్ మామూలుగా అయితే ఎప్పుడు తెలియాలి అంటే, ఏదైనా మేజర్ ఉంది, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, అప్పుడు మీ అత్తగారు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లేదా మీ అమ్మ వాళ్ళకి చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా చిన్న చిన్న ఇష్యూస్కి ఈగోస్. ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఇంతకుముందు భార్యకి భర్తకి 5 years గ్యాప్ ఉండేలా పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే మాక్సిమం 1 year 6 months కూడా గ్యాప్ ఉండట్లేదు. లవ్ మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే అరేంజ్డ్ కావచ్చు, మంచిగా ఉండాలి, నా కూతురికి దగ్గర జోడు ఉండాలి, తక్కువ ఏజ్ ఉండాలి అన్నట్లు నాకు ఇట్లా చూస్తున్నారు అనమాట. ఏజ్ గ్యాప్ ఒకటి లిమిట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరిది కూడా సేమ్ యాటిట్యూడ్ అయిపోతుంది, నువ్వెంత అంటే నేనెంత, ఇదొక ప్రాబ్లం. ఇంకొకటి, మంచి చెడు చెప్పే పెద్దలు లేరు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంటికి కాల్ చేస్తే నాకు సపోర్ట్ చేసే అమ్మ నాన్న, హస్బెండ్ అంటే నాన్న నేను కాదు, నార్మల్ అబ్బాయిలు కాల్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే అమ్మ నాన్న. అట్లా కాకుండా ఇద్దరు కలిసి ఉండండి, ఇద్దరు సర్దుకుపోండి అని చెప్పేది లేదు ఫస్ట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సరే మహిళలు చేస్తున్నారు అంతవరకు ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో చాలా కేసుల్లో మైనర్ అమ్మాయిలు కూడా బాధ్యులుగా ఉంటున్నారు. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్లో 14 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని 37 సార్లు కత్తితో పొడిచి చంపింది, 37 times. అసలు మైనర్ పిల్లల్లో ఈ క్రూరత్వం ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుంది? ఇది సోషల్ మీడియా సార్, వెబ్ సిరీస్ వల్ల సిఐడి. మహాత్మా గాంధీ కాలేజ్ ఇంజనీరింగ్ చదివే అబ్బాయి కూడా హరికృష్ణ అని ఒక మీ ఐడియా ఉంటుంది. అది కూడా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసి తన ఇంకో లవర్ చేత హరికృష్ణను చంపించి లైవ్ లో నాకు వీడియో కాల్ చేయని ఆ డెడ్ బాడీని చూసింది, ఆ పేగులు బయటికి రావడం అనేది. సో తను కూడా ఆ టైంలో మైనరే. మీరు అన్నది కరెక్ట్. అక్కడ ఆ ఏజ్ లోనే వాళ్ళకి అంత క్రైమ్ మెంటాలిటీ ఉందంటే ఇంకెళ్ళే కొన్ని ఇంకా దారుణంగా ఉండొచ్చు. ఇది నాకు తెలిసి పేరెంట్స్ ప్రాబ్లం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ లో అమ్మాయి వయసు 16 ఏళ్ళు, అంటే బాల్య వివాహం లెక్క ప్రకారం. అమ్మాయి ఇప్పుడు భర్తను చంపేసింది 16 ఏళ్ల వయసులో బాల్య వివాహం చేసుకొని. తప్పు బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులదా, సరైన అవగాహన లేకుండా అమ్మాయికి పెళ్లి చేశారు, లేకపోతే ఇంకా చట్టాలని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి వ్యవస్థ? ఇద్దరిది సార్. ఇంకొకటి, ఇక్కడ ముగ్గురిది తప్పు ఉంది. ఒకటి సోషల్ మీడియాది, ఇంకొకటి చట్టాలని తప్పు చేస్తే శిక్షిస్తామన్న అవగాహన, చట్టాలపైన అవగాహనని ప్రజలకు తీసుకుపోని వ్యవస్థది. మూడోది, చదువుకునే ఏజ్లో పిల్లలకి పెళ్లి చేసినారు వాళ్ళది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏజ్ ఏంటి, చైల్డిష్, ఆడుకోవడం, చదువుకోవడం. ఈ ఏజ్లో పెళ్లి మీద ఎలాంటి అవగాహన ఉంటుందండి? పెళ్లి మీద అవగాహన లేదు. పెళ్ళయి అత్తగారింటికి అమ్మాయికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇలా ఉండాలి అనేసి. ఆ అవగాహన ఆ ఏజ్లో రాదు. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఇప్పుడు ఇంత పుట్టిన పిల్లల నుంచి పెద్ద అయ్యే వరకు ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏమొస్తుంది, సిఐడి. అంటే ఇంతకుముందు క్రైమ్స్ ఎట్లా, ఈ సిఐడి ప్రోగ్రామ్స్ కానీ క్రైమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎట్లా ఉన్నాయంటే ఎలా చంపాలి, చంపి ఎలా తప్పించుకోవాలి, ఇదొకటైతే అసలు చంపితే ఏమవుతుంది. కొంతమంది పిల్లలు ఉన్నారంటే అసలు మర్డర్ చేస్తే ఏమవుతుంది, ఒకసారి చేస్తే పోతుంది కదా, ఈ ప్రాస్పెషన్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, ఈ ఆలోచనలో ఉండే పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫోన్స్కి ఎక్కువ అడాప్ట్ అయిన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే క్రూయల్గా, వాళ్ళని చూడండి, ఒక పిల్లవాడి దగ్గర ఫోన్ లాక్కొని చూడండి, ఎక్కువ అడాప్ట్ అయిన వాళ్ళు, వాడు ఫేస్లో మొత్తం ఒక క్రూయల్గా, ఒక ఎర్రగా అయిపోతుంది ఫేస్ మొత్తం, ఒక క్రూయాలిటీ అని కనిపిస్తుంది అప్పుడే. అరవడం, గోల చేయడం, పిచ్చిగా చేయడం, ఎందుకంటే ఇది ఫోన్కి అడాప్ట్ అయిపోయారు వాళ్ళు. మేడం క్రైమ్ గురించి చెప్తుంది కదా, ఇట్లా సినిమా సీరియల్ చూసి చంపుతున్నారని. కానీ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సపోజ్ ఒక హనీమూన్ కేసు జరిగింది కదా, అది జరిగిన తర్వాత
పోలీసులు పట్టేసుకుంటారు, ఏదో విధంగా ఆ నిందితులు పట్టేసుకుంటారు. కానీ ఇంకా నెక్స్ట్ ఇంకొక లేడీ అరే మనం ఎట్లా దొరికిపోతున్నామని తెలిసి కూడా క్రైమ్ చేస్తుంది, అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో క్రైమ్ చేస్తుంది. భర్తలను కర్కశంగా రాక్షసంగా చంపిన మహిళల్లో 95% మహిళల్లో కనీసం పశ్చాత్తాపం కూడా ఉండట్లేదు అని పోలీసులు చెప్తున్నారు. పశ్చాత్తాపం ఉండట్లేదంటే కేసు ఎంత ఇంటెన్స్ ఉందో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్రూయాలిటీని మనం ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూయాలిటీకి జెండర్ అనేది లేదు. అసలు మహిళలు 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 అనే పదం వాడేసడం ఆపేసి పెట్టారు. పశ్చాత్తాపం అనేది ఎవరినో చూసి పశ్చాత్తాపం చెందాల్సిన ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు లేదు. వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారంటే మేము హత్య చేస్తే దొరికిపోతామని తెలుసు, జైలు శిక్ష పడుతుందని తెలుసు, అందుకే చాలా మంది అరెస్ట్ మహిళలు రిలేషన్షిప్ కి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు మేల్ కంటే ఫీమేల్స్ లో. సో వాళ్ళు కొన్నిసార్లు కంపానియన్షిప్ రిలేషన్షిప్ వాళ్ళే బాగా మేనేజ్ చేయగలుగుతారు. వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళగలుగుతారు. అట్లా కాదండి, ఇప్పుడు ఎమోషనల్ కనెక్ట్ అవడం కాదు, ఎమోషనల్ గా అందరు బాయ్స్ కనెక్ట్ అవుతారు, గర్ల్స్ కనెక్ట్ అవుతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యారు, చంపుతున్నారు అన్నారు కదా, ఈ చంపడం వెనక చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు తాగొచ్చే భర్తని హింసను తట్టుకోలేక చంపిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా సార్ మన మల్లికార్జున గారు చెప్పినట్లు ఇల్లీగల్ ఎఫైర్స్ ఎవరి మీద మోస్తూ చంపిన వాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే ఒకటే తీసుకుంటున్నాం ఏంటి, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో, ఇప్పుడు ఆ అబ్బాయిని ఏ రకంగా చంపినా సరే ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అన్నట్లనే తీసుకుంటున్నాం. రీసెంట్గా నాకు ప్లేస్ గుర్తులేదు, ఒక ఆమె భర్తని గొడ్డలతో నరికి చంపింది. అప్పుడు ఏమన్నారు, వేరే వాళ్ళతో ఇల్లీగల్ కనెక్షన్ అన్నారు. కానీ అది పోలీసులు చెప్పడం ఏమైందంటే అతను తాగొచ్చి ఫుల్గా తాగొచ్చి పెళ్ళై 15 ఏళ్ళు అయితే 15 ఏళ్ళ నుంచి తాగొచ్చి హింసిస్తున్నారు ఆమెని. 2 పిల్లలు ఉన్నారు. అలా హింస పెడితే ఎవరు వాళ్ళను చంపిందని ప్రోత్సహించరు కానీ చెప్తున్నారు వ్యతిరేకించరు. బట్ ఆమె చంపడం కాదు, ఆమె చంపడం పిల్లల్ని చంపడం మేము దొరికిపోతామన్న ఆలోచన తెలిసి కూడా ఈ రోజు శ్వేత రేపు గీత అది తప్పేనండి. పిల్లలు అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి భర్తల పైన జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ దారుణాలు కానీ నేరాలని విషయం ఏదైనా సరే మగవాళ్ళకు కూడా కొత్త చట్టాలు రావాలని డిమాండ్ వచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారో చెప్తూ ఖచ్చితంగా రావాలండి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, క్రైమ్ ఎవరు చేసినా క్రైమే, దానికి జెండర్ అనేది ఉండదు, ఎవరు చేసినా క్రైమే. సో బట్ ఇప్పుడు ఒక అమ్మాయి ఏదన్నా చిన్న ఇష్యూ జరిగింది, జస్ట్ పోతా స్పూన్ అట్లా అంటే గీక్కున్నది అంతే, దానికి కూడా రాద్ధాంతం చేసే ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైనా బయటకు చెప్తుంది, కానీ భార్యలో టార్చర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎంత టార్చర్, కొంతమంది ఎట్లా ఉన్నారంటే తల్లిదండ్రులు చూడకూడదు అంటే ఈమె పేరెంట్స్ చూడొచ్చు కానీ అబ్బాయి పేరెంట్స్ని దూరంగా ఉంచాలి, చూడకూడదు అంటే ఆ ఏజ్లో ఎక్కడికి వెళ్తారు, చూస్తే తప్పు. తల్లిదండ్రులు చూడకూడదు, తోడుపుట్టిన చూడకూడదు, ఈమె ఏమైతే అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. మెంటల్ టార్చర్ పెడుతున్నారు చాలా మంది. ఇది నాకు తెలిసి 70% అబ్బాయిలు బయటకు చెప్పుకోలేక, పేరెంట్స్కి సపోర్ట్ చేయలేక, భార్యకి సపోర్ట్ చేయలేక, ఆమె గొంతమ్మ కొరకు తీర్చలేక ఇబ్బందులు పడే అబ్బాయిలు ఎంతో మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు బయటకు రావాలి అన్నా, వాళ్ళకు ఒక న్యాయం జరగాలి అన్నా చట్టం మీద ముందు వాళ్ళకి నమ్మకం రావాలి, వాళ్ళకు కొన్ని చట్టాలు రావాలి, అప్పుడు వాళ్ళు కూడా సేఫ్ ఉంటారు. ఇప్పుడు అమ్మాయిల మీద కదా అగత్యాలు జరిగేది, ఎంతో మంది చనిపోతున్నారు కదా, మనం చూసాం మొన్ననే సెల్ఫీ వీడియో పెట్టుకొని ఇలా టార్చర్ తట్టుకొని చనిపోతున్నా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ప్రాణం ఎవరిదని ప్రాణమే కదా, కాబట్టి చట్టాలు అనేది రావాలి. అమ్మాయిలకు 490A ఉంది, అబ్బాయిలకు పురుషులకు ఏది లేదు. ఆబ్వియస్గా అక్కడ ఖచ్చితంగా రావాల్సిందే. ఇట్లాంటివి చూసి మనం సుప్రీంకోర్టులో ఇవి జస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ ఇది మేజర్గా మన సాఫ్ట్వేర్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయకపోయినా సోషల్ మీడియా నుంచే అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సోషల్ మీడియా నుంచి చాలామంది యాక్టివిస్టులు ఉంటారు, వాళ్ళు సోషల్ మీడియా అవేర్నెస్ని ఇప్పుడు చెడుకు అంటున్నారు సోషల్ మీడియాని, కానీ దాన్ని మంచిగా వాడుకోవడంలో మంచిగా వాడుకోవచ్చు, చాలా మంచిగా వాడుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ అనేది మ్యారేజెస్కి కౌన్సిలింగ్ అనేది తప్పకుండా ఉంటేనే మ్యారేజెస్ నిలబడతాయి, లేకపోతే ఇది హైలీ ఇంపాసిబుల్. అండ్ జెండర్కి అనేది ఆబ్వియస్గా మళ్ళీ ఒకసారి అసలు క్రూయాలిటీకి అనేది జెండర్ అస్సలు ఉండదు. అండ్ ఇంకోసారి మహిళల్లో పెరుగుతున్న క్రూరత్వం అనేది మళ్ళీ చెప్తున్నారంటే నువ్వు ఫస్ట్ చదువుకొని వచ్చి మళ్ళీ మాట మాట్లాడు. లేడీస్కు ఎట్లయితే మన చట్టాలు వచ్చాయో వాళ్ళ రక్షణ కోసం, ఆడవాళ్ళ కోసం, బాలికల కోసం, సో కాలం మారింది, వాళ్ళలో కూడా మార్పు వచ్చింది కాబట్టి జెంట్స్ కూడా బాధ్యత అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా
ఒక చట్టం తీసుకురావాలి. ఆల్రెడీ ఇప్పటికీ కోర్టులు చెప్పినాయి వాళ్ళకి ఇట్లా అన్యాయంగా కొన్ని అన్యాయం కేసులు వస్తున్నారని. ఖచ్చితంగా చట్టం తీసుకురావాలి. ఈయన చెప్పినట్టు ఏమంటారు పెరుగుతుంది అంటారు. ఆల్రెడీ జెంట్స్కి పెరిగిపోయిందని వాళ్ళు జెంట్స్లో కొంతమంది మనం చెప్పేసినాం ఇట్లా పెరిగిపోయిందని. అంటున్నాం ఇప్పుడు లేడీస్ సాధారణంగా లేడీస్ లో అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అందరు ఉన్నారు, అందరిని అంటలే కదా. అలా మెజారిటీ పెరుగుతుంది కాబట్టి అంటారు. అంత మాత్రాన నువ్వు చదువుకున్న జ్ఞానివి కాదని అతను చదువుకోవాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ఒపీనియన్ చెప్పిన పెరుగుతుంది కాబట్టి. అయితే ఏమంటున్నంటే చట్టాలు ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే పాపం చెప్పుకోలేక చాలా మంది చనిపోతున్నారు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ. ఖచ్చితంగా తీసుకురావాలి, వాళ్ళ బాధ వినాలి. దెన్ సెకండ్, ఈ సోషల్ మీడియా అనేది ఎంతవరకు దానికి ఒక పరిధి పెట్టాలి గవర్నమెంట్ కూడా. దాంట్లో ఏదైనా అడల్ట్ కంటెంట్ వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్ చేయడం కానీ, ఇంకోటి పిల్లల మీద అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక నిఘా వేయాలి. నా పిల్లోడు బంగారం, నా పాప మంచిది అనుకుని నమ్మకం ఉండొచ్చు. సోషల్ మీడియా మీద ప్రభుత్వానికి ఒక అధికారం వచ్చిన రోజు ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. సోషల్ మీడియా మీద ప్రభుత్వానికి ఎప్పుడు అధికారం రావద్దు. చిల్డ్రన్స్ కి మాత్రమే రెస్ట్రిక్షన్స్ అనేది. సోషల్ మీడియాలో 13 ఏళ్ల పిల్లల్ని మనం అదే పిల్లలకి చెప్పండి. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం ఏం చేయలేదు. సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నాయి కదా, యాక్టివిస్టులు. సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారు. అందుకే కదా, అందుకే సోషల్ మీడియా ఏంది అడిగేటోళ్ళని యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తారు కానీ అడల్ట్ కంటెంట్ చేసేటోళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు. సో కంటెంట్ ను యాక్టివిస్టులను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి కానీ ఏదో అడల్ట్ కంటెంట్ చేసి అది చేసేటోళ్ళని ఏం వీళ్ళపైన అంత కేర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తి 2 వ్యక్తులు కాదు కానీ ఏంటంటే సోషల్ మీడియాకు ఒక లిమిట్ ఉండాలి. అంటే ఇప్పుడు లిమిట్ పిల్లల మాత్రం ఇప్పటికీ మనకి ఆప్షన్ కూడా ఉంది ఫోన్ లో. రిస్ట్రిక్షన్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చే ఫోన్ లో రిస్ట్రిక్షన్ మోడ్ ఆన్ చేసుకుంటే పిల్లలకి సెక్సువల్ వీడియోస్ కానీ అడల్ట్ కంటెంట్ వీడియోస్ రావు. అది పేరెంట్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే చిన్న టైం నుంచే ఎక్కువ ఫోన్స్ కి ఇవ్వకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఈ ప్రికాషన్ తీసుకుంటారో పిల్లలు అనేది కొంచెం మంచిగా పెరుగుతారు. ఇంకా పెద్దవాళ్ళు అంటారా, లేదు పిల్లలకి ఏం వీడియోస్ చూపెట్టాలి, సెక్స్ ఎడ్యుకేషన్ వీడియోలు చూపెట్టాలి. ఎందుకు ఒక 5 ఏళ్ల పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అర్థమయ్యే వీడియోలు ఇండియా నుంచి ఒక 20-30 వీడియోలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది కన్సంప్షన్ చేసిరో చాలా మందికి తెలియదు. ఇలాంటి వీడియోలు చూపెట్టాలి. పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చూపించడంలో తప్పలేదు కానీ సెక్సువల్ మనం ఎంత చదువుకున్నా, మనం ఏ స్థాయిలో ఉన్నా ఒక పాపని పక్కన కూర్చోబెట్టుకుని ఇలా ఉంటది అని చెప్పలేని తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. కానీ నాకు తెలిసిన వాళ్ళ 6 ఏళ్ల బాబుకు పీరియడ్స్ అంటే ఏంటో తెలుసు. మరి అలాగే ఉండాలి అంట. నేను పీరియడ్స్ అంటే పిల్లలు ఎట్లా పుడతారో తెలుసు. 6 ఏళ్ల బాబుకు పిల్లలు ఎట్లా పుడతారో తెలుసు. అలాగే ఉండాలి. ఒక మాట అదే దాని గురించి మగవాళ్ళకు చట్టం తీసుకురావాలి. ఒకటి ముందు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఖచ్చితంగా ఉంటే బెటర్ అనేది. ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల కూడా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇప్పుడు నేను మన భార్యాభర్త ఇద్దరు ఉండడం వల్ల యూత్ వల్ల డిసిషన్ అయింది. కనీసం ఉమ్మడి కుటుంబం ఉంటే ఖచ్చితంగా ఈ నేరాలు తగ్గుతాయి. అవును, మల్లికార్జున గారు చెప్పింది అయితే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరే ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ వర్క్ ఉండొచ్చు, అబ్బాయి ఫుల్ బిజీ ఉండొచ్చు వర్క్ తో, లేదు ఆ అమ్మాయి వర్క్ బిజీ ఉండొచ్చు. ఇప్పుడు ఛాన్స్ లేదు కదా. అదే ఉమ్మడి లోన్లీ ఫ్యామిలీస్ ని ఎట్లా దీన్ని నేర ప్రవృత్తిని ఎట్లా డీల్ చేయగలిగేదే అదే డిస్కషన్. ఉమ్మడి కుటుంబాలను తీసుకురావాలి. లేదండి, పెద్దలు ఏం చేసగలుగుతారు చెప్పండి. వాళ్ళు వేరే జనరేషన్ లో పెరిగిర్రు, వాళ్ళు ఇంకా ఇక్కడ వాళ్ళ సొసైటీ ఇంకా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే లోన్లీనెస్ అనేది ఒక మనిషి మాట్లాడడానికి ఉండాలి కదా. ఒక మనిషి మాట్లాడడానికి ఉన్నప్పుడు నాకంటే ఒక మనిషి ఉన్నారు, మాట్లాడడానికి ఉంది, సరదాగా గడుపుతాం, కాసేపు సరదాగా గడుపుతాము. ఆ తర్వాత దీని వర్క్ అయిపోయినప్పుడు దీంతో సరదాగా ఉంటాం. అట్లా కాకుండా ఇతను ఎప్పుడు వర్క్ లో ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు, అతను ఆమె కానీ అతను కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, లోన్లీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. లోన్లీగా ఫీల్ అయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఎంప్టీ మైండ్స్ ఆర్ డెవిల్ హౌస్ అన్నట్లు. ఎప్పుడైతే నువ్వు లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తావో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఈ ఫోన్ కనెక్ట్ అవ్వడము, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడము. ఈ రీజన్తో కూడా క్రైమ్ జరిగేవి కూడా ఉన్నాయి. అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చంపేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇది ఒక అంటే మానసికంగా అంటారు కదా, ఆ మానసిక ప్రలోభాలకు గురైనప్పుడు కూడా హత్యలు చేస్తున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకొకటి చట్టాలు తీసుకురావడం కాదు, ఆ చట్టాల గురించి అవగాహన ప్రజలకు కల్పించేలా ఉండాలి. నేను ఒక చట్టాన్ని పాస్ చేసేసాను అయిపోయింది అనుకుంటే అయిపోదు కదా. ఆ చట్టం అసలు ఏంటి, ఏం చెప్తుంది అనే అవేర్నెస్ ప్రజలకు ఉండాలి. చట్టాలు ఎట్లా వస్తాయి, చట్టాలు ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు రావట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. చట్టాలు లేవని ప్రభుత్వాలు ఎందుకు తెస్తలేవు అనేది ఒక ప్రాబ్లం అయింది. ప్రభుత్వాలు ఎందుకు మన ప్యాట్రియార్కల్ సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేయరు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా వాళ్ళ భావజాలం ఏదైనా
ఇంకొకటి సార్, యునైటెడ్ గా ఎక్కడో ఇండియాలో ఏదో ప్రతి ఒక్క- క్రైమ్ నేను ఎక్కడో finish చేసేస్తాను. ఓకే. యునైటెడ్ గా అన్ని పార్టీలకు ఒకటే భావం ఉంది, దాంతో అది కాదు. కానీ ప్రజలు వివేకవంతులైనప్పుడు, ప్రజలకు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మారుతారు. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మాత్రమే అంత అయిపోతుంది. అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు చెప్పేసి విషయం ఏంటంటే, మహిళల్లో కానీ పురుషుల్లో కానీ నేరాలు తగ్గాలన్నా ఉమ్మడి కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తాయని వీళ్ళు ముగ్గురు అభిప్రాయపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వాలు చేసేటువంటి చట్టాలు కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ పై సంపూర్ణ అవగాహన కల్పించడం కానీ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ, ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఎక్కువ మందికి అవగాహన కలిగి క్రైమ్ రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్తుందంటే, నేరాలకి జెండర్తో ఎటువంటి సంబంధం లేదు, నేర ప్రవృత్తి ఎవరైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం వల్ల మాత్రమే ఇక్కడ మన దేశంలో జరిగేటువంటి క్రైమ్ తగ్గించే అవకాశం ఉంది. ఇక్కడ ముగ్గురు అభిప్రాయపడుతున్నారు.